హరే కృష్ణ. అంబరీష్ మహారాజు ఎటువంటి వారో, వారి యొక్క భక్తి ఎటువంటిదో మనం తెలుసుకున్నాము. అంబరీష్ మహారాజుకు ఒక సోదరుడు ఉండేవాడు. అంబరీష్ మహారాజు ఎంత గొప్ప విష్ణు భక్తులో అతని సోదరుడు అంత పాప పనులు చేసేవారు. అతని సోదరులు ఒక పాపిరాజుగా ఉండేవాడు. అయితే అంబరీష్ మహారాజు యొక్క కోరిక ఏమిటంటే అతని సోదరుడు కూడా మంచి భక్తుడు అయ్యి మంచి గుణాలతో ఉండాలని అనుకునేవాడు. ఈ విధంగా ఆలోచన చేస్తూ ఎన్నోసార్లు తన సోదరుడు వద్దకి వెళ్ళి అతనికి భక్తి గురించి ఎన్నో విషయాలు చెప్పేవాడు. అయితే అతని సోదరుడు అవన్నీ పట్టించుకునేవాడు కాదు. ఇలా ఉండగా ఒకరోజు అంబరీషు మహారాజు అదే పనిగా మళ్ళీ ఒకసారి అతనికి మంచి మాటలు చెప్పడానికి వెళ్ళగా భక్తి గురించి 2 మాటలు చెప్పినంతనే తన సోదరుడు మహారాజుకు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేశాడు. చేసేదేమీ లేక అంబరీష్ మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి అంబరీష్ మహారాజు యొక్క రాజ్యానికి నారదముని వచ్చారు. నారదముని కుశల ప్రశ్నలు అడిగారు. బాగున్నారా? రాజ్యం బాగున్నదా? ఇలాగా అన్నీ అడిగారు. దానికి మహారాజు సమాధానమిస్తూ అంతా బాగానే ఉన్నది, కానీ తన తమ్ముడు మాత్రం పాపకార్యాలు చేస్తూ కాలం వృధా చేస్తున్నాడని వాపోయాడు. ఈ విషయం తప్ప అంతా బాగానే ఉన్నది. మీలాంటి వారు ఏమైనా చెప్తే ఎలాంటి వారు కూడా భక్తులుగా మారే అవకాశం ఉన్నది. మీరే ఏమైనా చెప్పండి అని అన్నారు. దానికి నారదముని సరే అని పాపిరాజు వద్దకు వెళ్లారు. కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత వచ్చిన పని ఏంటో నారదముని చెప్పనారంభించారు. అంతే, ఆ పాపిరాజు నారదమునిని అక్కడి నుంచి వెళ్ళిపోమని అన్నారు. అప్పుడు నారదముని ఇతను వినే రకం కాదు అని వెళ్తాను కానీ ఒక్క విషయం చెప్తాను విను అన్నారు. అతడు పాపిరాజు ఏమిటి అని ప్రశ్నించాడు. ఏం లేదు, నీవు చనిపోయిన తర్వాత యమధర్మరాజుని ఒక్క ప్రశ్న అడుగు అన్నాడు. ఏమిటి అది అని అన్నారు. ఏమీ లేదు, కొద్ది క్షణాలైనా సాధు సంఘంలో ఉన్న వారి జీవితంలో వచ్చే పరిణామము ఏమిటి అని అడగమన్నారు. ఈ మాట విని పాపిరాజు పెద్దగా పట్టించుకోకుండా నారదమునిని వచ్చిన దారి వెళ్ళిపోమన్నాడు. నారదముని వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత పాపిరాజు శరీరం విడిచిపెట్టాడు. పాపిరాజు పాపాలు చేసిన కారణంగా చక్కగా యమలోకంకి వెళ్ళాడు. అక్కడ యమరాజు పాపిరాజుకు నీవు చేసిన పాపకార్యాలు అన్నీ కాదు కనుక లక్షల సంవత్సరాల కాలంగా నీవు యమలోకంలో బాధలు తప్పవు అన్నారు. అప్పుడు చటక్కున పాపిరాజుకి నారదముని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. సరే యమరాజా, నాకు ఒక సందేహం ఉన్నది, దయచేసి నాకు సమాధానం ఇవ్వండి అని అన్నారు. యమరాజు సరే ఏమిటది అని అడిగారు. కొద్ది క్షణాలైన సాధు సంఘంలో ఉన్న వారి జీవితంలో వచ్చే పరిణామం ఏమవుతుందని అని అడిగారు. యమరాజు కాసేపు ఆలోచించి ఈ ప్రశ్న ఏదో క్లిష్టంగా ఉందే, ఇలాంటి ప్రశ్న ఎప్పుడూ వినలేదే, కొత్తగా ఉంది నాకు సమాధానం ఇవ్వడానికి నా వద్ద సమాధానం రావటం లేదు. అందరికీ సృష్టికర్త ఈ భౌతిక ప్రపంచంలో మొదటివారు బ్రహ్మ వద్దకి వెళ్దాము, అతనికి సమాధానం తెలిసి ఉంటుంది రమ్మన్నాడు. సరే అని పాపిరాజు మరియు యమరాజు బ్రహ్మ వద్దకి బయలుదేరారు. బ్రహ్మ వారిని చూసి ఆహ్వానించారు. ఏమిటి సంగతి యమధర్మరాజా, ఇలా వచ్చారు? ఇదిగో ఈ పాపిరాజు ఒక ప్రశ్న అడిగారు, నాకు సమాధానం తెలియటం లేదు, మీకేమన్నా తెలిసి ఉందేమో అని వచ్చాను అన్నారు. ఏమిటది ధర్మరాజా అని అడిగారు. కొద్ది క్షణాలైన సాధు సంఘంలో ఉన్న వారి జీవితంలో వచ్చే పరిణామం ఏమవుతుందని అన్నారు. ఇలాంటి ప్రశ్న ఎప్పుడూ వినలేదే అని కాసేపు ఆలోచించి సమాధానం తెలియక మనం లయకారకుడైన శివుని వద్దకు వెళ్దాము, అతనికి తెలియనిది ఏదీ లేదు కనుక ఈ కొత్త ప్రశ్నకు జవాబు దొరుకుతుంది, నాకు కూడా తెలుసుకోవాలని ఉన్నది అని ముగ్గురు బ్రహ్మ, యమధర్మరాజు మరియు పాపిరాజు శివుని వద్దకు బయలుదేరారు. కైలాసం చేరగానే శివుడు సంతోషంతో వారికి స్వాగతం చెప్పి ఏమిటి బ్రహ్మగారు, యమధర్మరాజు వారు ఇలా వచ్చారు అని.
ఈ పాపిరాజు ఏమిటి మీతో ఉన్నాడు అని అడిగారు. దానికి బ్రహ్మ, ధర్మరాజులు, ఇదిగో ఈ పాపిరాజు ఒక సందేహం అడిగారు, మాకు సమాధానం తోచటం లేదు, అందుకే మీ వద్దకు వచ్చాను అన్నారు. ఏమిటది? కొన్ని క్షణాలైన సాధుసంగంలో ఉన్నవారి జీవితంలో వచ్చే పరిణామం ఏమవుతుందని అని అడిగాడు. వెంటనే శివుడు ఆలోచనలో పడి, ఇది చాలా జటిలమైన ప్రశ్న, ఇంతవరకు ఎవరు ఇలాంటి ప్రశ్న అడగలేదే అని చాలాసేపు తర్వాత ఈ ప్రశ్నకి సమాధానం నాకు తోచడం లేదు, మన వైకుంఠపతి అయిన విష్ణు వద్దకు వెళ్దాము అని అన్నారు. విష్ణువు సర్వసృష్టికారుడు, సర్వకారణ కారకుడు, అతనికి ఖచ్చితంగా సమాధానం తెలిసి ఉంటుంది, పదండి అన్నారు. శివుడు, బ్రహ్మ, యముడు, పాపిరాజు అందరూ వైకుంఠము వెళ్లారు. అక్కడ ఎంతో ఆహ్లాదంగా ఉన్నది. విష్ణువు వారిని ఆహ్వానించి వచ్చిన కారణం అడిగాడు. నిజానికి అతనికి అన్నీ తెలుసు. అప్పుడు వారు ముగ్గురు, ఇదిగో ఈ పాపిరాజు ఒక ప్రశ్న అడిగాడు, కొద్ది క్షణాలైన సాధుసంగంలో ఉన్న వారి జీవితంలో వచ్చే పరిణామం ఏమవుతుందని అని అడిగాడు. దానికి విష్ణువు సమాధానమిస్తూ, ఓ ఇంతేనా? సమాధానం మీ కళ్ళ ఎదురుగానే ఉన్నది. ఈ పాపిరాజుని మీ ముగ్గురు, శివుడు, బ్రహ్మ, యమధర్మరాజు జాగ్రత్తగా తీసుకొని వైకుంఠము వచ్చారు. ఈ పాపిరాజుని ఇక్కడ వదిలేసి మీరు మీ స్థలాలకు వెళ్ళవచ్చు అన్నారు. అదేమిటి అన్నారు ముగ్గురు. అవును, కొద్ది క్షణాలైన సాధుసంగంలో ఉన్న వారి జీవితంలో వచ్చే పరిణామం వైకుంఠ ధామం ప్రాప్తి అన్నారు విష్ణువు. కనుక శ్రీ చైతన్య చరితామృతంలో చెప్పబడినట్లు సాధుసంగ సాధుసంగ సర్వశాస్త్రకోయ్, లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధి హోయ్. కనుక మనమందరం కూడా శుద్ధ భక్తుల సాంగత్యం కోరుకుంటూ కనీసం భక్తుల సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ.